హర్ష గారు, జాతకాలను ఈరోజు సాయంకాలం ఎవరికైనా చూపించాలి. ఎందుకంటే 1-2 రోజుల్లో నాకు లండన్ ట్రిప్ ఉంది. అలాగే హరి గారు, మా ఫ్యామిలీ సిద్ధాంతి గారు ఉన్నారు, అతనికి చూపిద్దాం. ఇలా సరే, ఇక వెళదామా? అంతా మంచి జరుగుతుందమ్మా. అమ్మా, నేను ఒక్కసారి అచ్చునితో మాట్లాడొచ్చేస్తాను. ఇప్పుడేం అక్కర్లేదు, జాతక ఫలితాలు వచ్చిన తర్వాత మాట్లాడొచ్చు. ముందు కారెక్కు. అన్నపూర్ణ, రా కూర్చో. వస్తాను ఒకటి. మంచిదండి. ఉంటానండి. ఏట్రా అనగనగనగనగనగా మళ్ళీ పాలు చెప్పు. మీ కోటి కూతురికి ఆ కిట్ననే కుర్రోడికి పెళ్లి చూపులా ఆ హర్షబాబు దగ్గరుండి జరిపిస్తున్నాడా? అవునండి నాయుడు గారు, అసలు ఈ పెళ్లి చూపులేటండి. పెళ్లి కూడా మా అయ్యగారు చేస్తారని మా లసయ్యమంటున్నది. అదే వర్త అయ్యి బాబాయ్, మా ఆవిడండి. నీకు ఒక ఆవిడ ఉంది కదా, నీకు పిల్లలు ఉన్నారేట్రా దేవుడు? అబ్బే ఇంకా లేదండి. ఇంకా లేదని ఊరుకుండా పోనావు అనుకో, ఇక నాకుండా పోతుంది. అయినా పిల్లలకనే శ్రమ తప్పించి మరి ఏ శ్రమ నీకు లేదు కదా. అన్ని మీ హర్షబాబే చూసుకుంటాడు. ఇది అదే బాబు నా బాధన. ఈ నోటు కాసిపడే మగానుభావుడైన అయ్యగారిని తీసేయాలని మీకు చెప్పేస్తున్నాను. కొంపదీసి పాపం చేసినాను అనుకుంటున్నావేటి? చాచా, మరి ఆ మగానుభావుడు ఇంటీసియాలు ఇక ముందు ఇంత సవగ్గా చెప్పకూడదని నికార్సుగా చెప్దామని వచ్చినాను. వస్తాను బాబు. ఈ మధ్య ప్రతి ఓడికి సావు తెలివితేటలు ఎక్కువైపోయినాయి. నా తెలివితో ఆడు తెలివి తెచ్చుకొని తెలివిగా నాకాడే డబ్బులు కొట్టేస్తున్నాడు. ఏవండి ఏవండి? ఎవరు బాబు? జ్యోతిష్యులు శర్మగారంటే మీరేనా? అవును నేనే. మీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? సరే రండి, కూర్చోండి. చెప్పండి బాబు. మీరు నాకు సాయం చేయాలి పంతులు గారు. నేను చేసే సహాయం జ్యోతిష్యం చెప్పి మాత్రమే చేయగలను. చెప్పు బాబు, తమరి దగ్గర జాతక చక్రం ఉందా? నాదే కాకుండా ఆ అమ్మాయి జాతకం కూడా మీ దగ్గరే ఉన్నాయి. అంటే హర్ష గారు పంపించిన వధూవరుల జాతక చక్రాలేనా? అవునండి, ఆ జాతక చక్రాలే. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ 2 జాతకాలు కలవు బాబు. అంటే హర్ష గారింట్లో మీరు ఇదే చెప్తారా? అవును, శాస్త్రం ఏ చెప్తే నేను అదే చెప్తాను. ఏ మీరు అలా చెప్పడం వల్ల 2 జీవితాలు నష్టపోతాయండి. శాస్త్రం ముఖ్యం అనుకునే మనిషి నేను. నాకెవరి సుఖదుఖాలతోనూ లాభ నష్టాలతోనూ పని లేదు నాయన. నాకున్న పరిజ్ఞానంతో శాస్త్రం చెప్పినటువంటి ఫలితాన్ని తూచా తప్పకుండా చెప్పడమే నా పద్ధతి. ఆ పద్ధతిని ఇవాటి వరకు నేను తప్పలేదు. పంతులు గారు, శాస్త్రం గొప్పదేనండి, కాదన్న. కానీ జీవితం అంతకన్నా గొప్పదండి. అలాంటి జీవితానికి మీ శాస్త్రం చెప్పిన మాటే శాపమైతే అది మీకు బాధగా అనిపించదా? నేను అన్న మాటలు మీకు కోపం తెప్పించొచ్చు, కానీ నా ఆవేదన కూడా కొంచెం మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. మా ప్రేమని పెళ్లి వరకు తీసుకువెళ్ళటానికి, మా పెద్దల్ని ఒప్పించడానికి
మేం చాలా శ్రమపడ్డాం పంతులు గారు. తీరా ఒప్పుకున్న తర్వాత జాతకాలన్నారు. అవి చెప్పే ఫలితం మీద మా పెళ్లి ఆధారపడి ఉంటుందన్నారు. పెళ్లి గురించి, పెళ్లితో ఒకటి కాబోతున్న మా జీవితాల గురించి ఎన్నో కలలు కన్నామండి. ఆశలు మేడలు కట్టుకున్నాం. ఇప్పుడు మీరు చెప్పే ఫలితంతో ఆ మేడలన్నీ కూలిపోతాయి, మా కలలన్నీ కరిగిపోతాయి. అందుకే జాతకాలు కలిశాయని. శాస్త్రం తెలిసిన మనిషిని అబద్ధం చెప్పమని అంటున్నావు. నీకు తప్పు అనిపించటం లేదు? అనిపించకపోవచ్చు, ఎందుకంటే నువ్వు కోరుకున్న అమ్మాయితో నీకు పెళ్ళే ముఖ్యం కాబట్టి. ఆ స్వార్థం ముందు నీకేమీ తప్పు అనిపించకపోవచ్చు. కానీ వయసు పెరిగిన వాణ్ణి, ఎంతో కొంత జీవితాన్ని చూసిన వాణ్ణి నాకు తప్పు అనిపిస్తోంది నాయన. దయచేసి ఈ విషయం గురించి మీరు మరో మాట మాట్లాడకుండా మీరు బయలుదేరండి. నిజం చెప్పి ఒకటిగా ప్రేమించుకున్న ఇద్దరిని వేరు చేస్తారు. అబద్ధం చెప్పి 2 జీవితాల్ని పెళ్లితో ఒకటి చేస్తారు. మీ ఇష్టం శర్మగారు. రాయ్ దేవుడు, అయ్యగారు ఈ పేపర్లు ఏంట్రా ఇక్కడ శుభ్రంగా అలాగే సర్దు. అయ్యగారు. అవును, సిద్ధాంతి గారిని పొద్దున్నే రమ్మని చెప్పమన్నాను, చెప్పావా? చెప్పానయ్యా, వస్తానన్నారు. లక్ష్మమ్మ, అయ్యా పైన వాళ్ళకి టిఫిన్ ఏర్పాటు చేయమన్నాను, చేసావా? చేశానయ్యా. సరే వెళ్ళు. బాగానే ఉంది మీ హడావిడి. ఊళ్ళో వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడానికా మనం ఈ ఇల్లు కట్టుకుంది? ఓ కళ్యాణ మండపం కట్టించండి. ఫ్రీగా పెళ్లిళ్ళు చేస్తే పుణ్యమైనా వస్తుంది. అయ్యో తప్పకుండా, నువ్వు చెప్పిన తర్వాత చేయకుండా ఉంటానా? ఈ నెలలోనే శంకుస్థాపన చేయిస్తాను, సరేనా? అయ్యా నమస్కారం. నమస్కారం అండి, కూర్చోండి. ఆ, కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? అయ్యా ఇవాళ ఉపవాసం, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. ఓ అలాగా. ఏంట్రా కోటి, నువ్వు కూడా ఇంత లేట్ ఏంటి? వస్తూ గుడికెళ్ళాను, పిల్లల పేరు అర్చన చేయిద్దామని. ఇదిగో ప్రసాదం. సరే రా కూర్చో. పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటాను. పంతులు గారు. అయ్యా వీళ్ళు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు. నమస్కారం. హరిప్రసాద్ గారు, అన్నపూర్ణ. నమస్తే అమ్మా. నమస్కారం. ఈయన శర్మ గారని మా కుటుంబానికి బాగా తెలిసిన జ్యోతిష్యుడు. అలాగా, కూర్చోండి. అలాగే. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. కోటి గారు, మీరు ఎంతసేపు అలా నిల్చుంటారు? అలా కూర్చోండి. అయ్యో పర్లేదు సార్, నాకు అలవాటే. పంతులు గారు, పెళ్లి కూతురు తండ్రి తెలుసుగా? నాకు తెలుసండి. పంతులు గారు, అయ్యా పిల్లల జాతకాలు మీకు పంపించాం, మీరు పరిశీలించే ఉంటారు. పరిశీలించానండి, ఆ విషయమే చెప్పబోతున్నాను. అమ్మాయి అబ్బాయి ఇరువురి జాతకాలు క్షుణ్ణంగా పరిశీలించాను. వాళ్ళ జాతకాల గ్రహ ప్రభావం కూడా పరిశీలించాను. ముఖ్యంగా వివాహ స్థానం కూడా పరిశీలించాను. కానీ నాకెలాంటి దోషం కనిపించలేదు. వీళ్ళిద్దరి జాతకాలు వివాహానికి యోగ్యంగా ఉన్నాయి. జాతకాలు బాగా కలిసాయి హర్ష గారు. ముఖ్యంగా అమ్మాయి జాతకం పరిశీలించాను. ఆ అమ్మాయి ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు తొలతోగుతాయి. చాలా సంతోషం అండి. హర్ష గారు, నేను కంపెనీ పని మీద ఎల్లుండి లండన్ వెళ్దాం అనుకుంటున్నాను. తిరిగి వచ్చేసరికి 2-3 నెలలు పట్టొచ్చు. కాబట్టి రేపు మంచి రోజు అయితే నిశ్చితాంబూలాలు పుచ్చుకుందాం అనుకుంటున్నాను. మీరేమంటారు? మంచిదే. ఏమంటావు కోటి? మీ ఇష్టం. అయితే రేపు నిశ్చితార్థం జరుపుకోవడానికి
ఏర్పాట్లు చేసుకోవచ్చా సిద్ధాంతి గారు? చక్కగా ఏర్పాటు చేసుకోవచ్చు. రేపటి విధి వార నక్షత్రాలు అందుకు యోగ్యంగానే ఉన్నాయి. హర్ష గారు, మేము అలా బయటికి వెళ్ళొస్తాం. సరే. పద. రే కోటి, నాకు చాలా ఆనందంగా ఉందిరా. రేపే అర్చన కృష్ణలో నిశ్చితార్థం. ఆ శుభగడిలు ఇంత త్వరగా వస్తాయని నేను అనుకోలేదురా. అయ్యా, ఇక నాకు సెలవు ఇప్పిస్తే నేను బయలుదేరతాను. వస్తానండి. పంతులు గారు, చాలా థ్యాంక్స్ అండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. పర్వాలేదు బాబు. నాకు తెలిసిన శాస్త్రం 2 జీవితాల్ని విడదీస్తుందని నాకు అర్థమైంది. అందుకే నా మనసు ఎందుకో అంగీకరించలేదు. అందుకే నీకోసం అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నా శాస్త్రానికి న్యాయమే చేశానో అన్యాయమే చేశానో నాకు తెలియదు గాని ఓ 2 ప్రేమికుల్ని కలిపాను అన్న సంతోషంతోనే వెళ్తున్నాను. వస్తాను బాబు. పంతులు గారు, తీసుకోండి. అయ్యి పర్వాలేదు. వస్తాను బాబు. రామభద్ర రారా శ్రీ రామచంద్ర రారా తామరసలోచన సీతా సమేత రారా ముద్దు ముద్దుగారా నవమోహనాంగరారా అద్దంపు చెక్కిళ్ళవాడ నీరజాక్షరారా తామరసలోచన సీతా సమేత రారా. అమ్మా, నమస్కారం అమ్మా. నమస్తమ్మా. నువ్వు చేసిన పూజలు వృధా పోలేదర్చనా. ఆ భగవంతుని ఆశీస్సులు నీకుండబట్టే రేపు నీకు కృష్ణకు నిశ్చితార్థం నిశ్చయించాం. అందుకే ఈ శుభవార్త నా నోటితో నేనే నీకు స్వయంగా చెప్పాలని ఇక్కడికొచ్చాను. ఆశీర్వాదం తీసుకోమ్మా. మీరిద్దరూ నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి. నాకు చాలా ఆనందంగా ఉందండి. మీలాంటి అత్తగారు మా అమ్మాయికి రాసిపెట్టి ఉంది అంటే నిజంగా మా అమ్మాయి అదృష్టవంతురాలు. రాధా, అలా చూస్తూ నిలబడతావే, కాఫీ పలహారాలు ఏర్పాటు చేయి. అలాగే. అయ్యో, ఇప్పుడు అవేం వద్దండి. రేపు నిశ్చితార్థం అయిన తర్వాత ఏకంగా కోడలి చేతి వంటే తింటాం. ఇప్పుడు మీరే హైరాణ పడకండి. మా కోడలి పిల్లకి నేనే స్వయంగా వచ్చి శుభవార్త చెబుదాం అనుకున్నాను, చెప్పాను. ఇక వెళ్ళొస్తాం. అమ్మా అర్చన, వస్తామమ్మా. రే కృష్ణ, బయలుదేరదామా? పదండమ్గా. వస్తాను. అమ్మగారు, మీరు మధ్యాహ్నం భోజనం కూడా సరిగా చేయలేదు. ఈ పాలన్నా తాగండి. ఏటైనది అమ్మగారు? చేజారిపోయింది. మీకు ఇష్టం లేనప్పుడు ఇస్తే అంతేలేండి. ఆంటీ, బావున్నారా? బావున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు రాజీ? బావున్నానంటీ. ఆంటీ, పాలేంటి నేలపాలయ్యాయి? అవి పాలు కాదు, అమ్మగారి కోపాలు శాపాలు. అదేంటంటీ, లక్ష్మమ్మ ఏదేదో అంటుంది. అది అలాగే అంటుందిలేమ్మా. అవును, నువ్వేంటిలా వచ్చావు?
సౌందర్య మలేషియా వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేయలేదంటీ. అక్కడ సౌందర్య ఫోన్ నంబర్ ఇస్తే నేను కాల్ చేస్తాను. సరేనమ్మా, నువ్వు కూర్చో, నేను తీసుకొస్తాను. సరేనంటీ. ఈ నెంబరేనమ్మా, ఫీడ్ చేసుకో. ఓకే ఆంటీ. థ్యాంక్స్ ఆంటీ. అయితే మాకెవరికి ఫోన్ చేయనంత బిజీగా సౌందర్య అక్కడుందన్నమాట. అయితే కాబోయే శ్రీవారికిచ్చిన మాట త్వరలో నిలబెట్టుకుంటుంది. అదొక్కతే మాట నిలబెట్టుకుంటే ఏం ప్రయోజనం? మిగతా మనుషులు వాళ్ళిచ్చిన మాట నిలబెట్టుకోవాలిగా. అదేంటంటీ, కృష్ణ తానిచ్చిన మాట నిలబెట్టుకోడా? అలా నిలబెట్టుకుంటే ఆ అర్చనతో రేపు నిశ్చితార్థానికి ఎందుకు రెడీ అవుతారు? అదిగో ఆ కృష్ణ వాళ్ళ అమ్మొచ్చారు. లోపల ఎంత బాధున్నా నవ్వుతూ పలకరించాలి కదమ్మా. ఏడుపు దాచుకొని నవ్వాల్సిన కర్మ పట్టింది. సరేనమ్మా, ఆంటీ వాళ్ళు వస్తున్నారు. నేను వెళ్ళొస్తాను ఆంటీ. కృష్ణ, నువ్వు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలా? అవునమ్మా, పనుంది. ఆఫీస్ పని చూసుకుని నేరుగా ఇక్కడికే రా. అచ్చని చూడాలనిపించి పదే పదే వాళ్ళింటికి వెళ్ళొద్దు. అది మనకే గౌరవం తక్కువ. సంబంధం కుదిరిన తర్వాత పెళ్లి రోజు వరకు వాళ్ళింటికి వెళ్ళొద్దు. చూసే వాళ్ళకి అది బాగుండదు. అలాగేనమ్మా. ఆంటీ, ఇవిగోండి కార్ కీస్. నేను నా బైక్ మీద వెళ్తాను. వస్తానమ్మా. సంగీత, రేపు నిశ్చితార్థానికి పెళ్లి కూతురికి బట్టలు పెట్టాలంట. అలా షాపింగ్కి వెళ్ళొద్దావా? వదినా, ఒక డ్రైవర్ కూతురు మీ కోడలవుతుంటే మీకెలా అనిపిస్తోంది? బాధగా లేదా? చూడమ్మా, నాకు ఆస్తి అంతస్తు కంటే నా కొడుకు ఆనందమే నాకు ముఖ్యం. ఏ తల్లైనా బిడ్డ ఆనందానికే ప్రాధాన్యత ఇవ్వాలి. బిడ్డ కోరుకున్నది ఇవ్వడానికే ప్రయత్నించాలి. అలాగే నేను అనుకున్నాను. ఏమిటి కాళ్ళు చేతులు ఉపయోగించి తెగ లెక్కలు రాసేస్తున్నావు? అవునండి. అబ్బా, మధ్యలో మాట్లాడించకండి, లెక్క తప్పుతుంది. సరే, ఏ లెక్కలవి? ఇంటి ఖర్చులా? కాదండి, పెళ్లి ఖర్చులు. పెళ్లి ఖర్చులా? అర్చన పెళ్లి ఖర్చులా? అవునండి. మనం పెట్టాల్సిన ఖర్చులా? అవునండి. ఓహో, సరే, మనం పెట్టాల్సిన ఖర్చులు తర్వాత రాద్దు గాని అసలు ముందు మన దగ్గర ఎంత ఉందో చెప్పు. ఆ వివరాలు లెక్కలు అన్ని ముందే రాసేసానండి. చెప్పు. ఇదిగో, LIC 45, పోస్ట్ ఆఫీస్ 22, చీటీలు 15. అష్టోత్తరంలో ఒక్కటి వద్దు గాని మొత్తం ఎంత ఉందో చెప్పు. 90,480 రూపాయలు. అదంతా ఎందుకు గాని మొత్తం కలిపితే 95,500 ఉంటుందండి. పట్టుమని మన దగ్గర ₹1,00,000 కూడా లేవు. నువ్వు మాత్రం నీ వేళకి పని చెప్పి తెగ లెక్కలు రాసేస్తున్నావు. అది కాదండి, ఈ డబ్బుతో పాటు అప్పు చేయమా? అప్పా ఎవడు ఇవ్వడు. ఓ పని చేద్దాం, నిన్ను నన్ను అమ్మితే ఏమాత్రం పలుకుతుంది? ఓ 3 లక్షలైనా రావు? ఓ, ఆ మాత్రం పలుకుతావా? పర్వాలేదే. అయితే మొత్తం 4 లక్షలు. 4 లక్షలతో కూతురు పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నావా? ఏ చేయలేమంటారా? హైదరాబాద్ లో అంత ఆస్తి ఉన్న హరిప్రసాద్ గారి స్టేటస్ కి తగినట్టు కాకపోయినా అతి తక్కువలో తక్కువ పెళ్లి జరిపించడానికి ₹1,00,00,000 కావాల్సి వస్తుంది. అమ్మ బాబోయ్, ₹1,00,00,000? వినడానికి ఘనంగా ఉంది కదూ, కానీ ₹1,00,00,000 ఎంత ఖర్చు పెడితే ఇట్టే అయిపోతుంది. మరి ఎలాగండి? అందుకే అర్చన పెళ్లికి మనం ₹1 ఖర్చు పెట్టినా అది తనని అవమానించినట్టేనని హర్ష నా దగ్గర మాట తీసుకున్నాడు. కాళ్ళు గడిగి కన్యాదానం చేయడం మినహా మనం దేని గురించి పట్టించుకోకూడదట. అయితే నేను ఇప్పటివరకు వేసిన లెక్కలన్నీ దండగానమాట.
కరెక్ట్గా చెప్పారు అంకుల్. నమస్కారం అండి. నమస్కారం. నన్ను గుర్తుపట్టారా? పట్టలేదు. వెంకట్రావు గారు అబ్బాయి రాజేష్ని. ఓ నువ్వా బాబు? నమస్కారం. నమస్కారం. రా బాబు కూర్చో. ఏమండి మనకు బయటకు వెళ్లే పని ఉంది కదండి. ఉండనివ్వండి ఆంటీ, ఎప్పుడు ఉండే పనిలేగా. నువ్వు ఉండు, నువ్వు కూర్చో. ఏమిటి చేతిలో ఫైల్ పట్టుకుని తిరుగుతున్నావు? ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చావా? ఈ ఫైల్ ఇక్కడికే మన ఇంటికే తెచ్చాను అంకుల్. మన ఇంటికా? నాకు దీంతో పని ఉంది. ఒకసారి ఫైల్ చూడండి అంకుల్. చూశాను. లోపల చూడండి అంకుల్. లోపల అది లేటెస్ట్ గా నేను తీసుకున్న మెడికల్ సర్టిఫికేట్. నాకెందుకు? దుబాయ్ నుంచి వచ్చానంటే నా హెల్త్ మీద అందరికీ ఏవేవో అపోహలు ఉండొచ్చు. అందుకే హెల్త్ పరంగా ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని తెలియచేయడానికి ఈ సర్టిఫికేట్. రెండోది హార్ట్ సర్టిఫికేట్, బ్రహ్మాండంగా కొట్టుకుంటుంది. మూడోది కాండక్ట్ సర్టిఫికేట్, కాలేజ్లో ఇచ్చారు. నేను చాలా మంచి కుర్రాను అంకుల్. నీ పేరు? రాజేష్. అర్చన, రాజేష్ పేర్లు బాగా కలిసాయి కదా అంకుల్. కానీ మనుషులు కలవరు, కలవలేరు.